ఆగస్ట్ 1 దేవుని వాగ్దానం. ఆయన దీనులకు న్యాయము జరిగించును. యోబు 36:6. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము సంతోషంగా, ఆనందంగా ఈ రీతిగా మరొక నూతన మాసం దర్శించి ఈ మాసమందు మనం కలుసుకునే ధన్యత దేవుడు అనుగ్రహించినందుకు ఆయనకు మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నిజమే, జూలై నెలంతా ఎన్నో సమస్యలు, కష్టాలు, బాధలు, ఎన్నో రకాల ఇబ్బందులు ఒకవేళ నీవు అనుభవించి ఉంటే ప్రభు సన్నిధిలో ఎంతో ప్రార్థన చేస్తూ ఎలా ఈ నెల గడవాలి అని ఆలోచిస్తున్నటువంటి సమయాలను అన్నిటినీ దాటి మరొక మాసంలో ప్రవేశింపబడడం గొప్ప దీవెనే కదా. నిజమే ప్రియులారా, ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కానే కాదు. మనకు శ్రేష్టమైన దీవెనను ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు. ఆయన ఇచ్చే దీవెనలు ఎంత గొప్పగా ఉంటాయంటే అవి మన కనులకు ఆశ్చర్యంగా ఉంటాయి. మనకి మన చుట్టూ పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు, మనకి ఇది జరుగుతుందా అనే ఆలోచన మనకి కలిగి ఉండొచ్చు. అయినప్పటికీ నీ ప్రభు అంటున్నాడు, నేను న్యాయమును జరిగించేవాడిని. నిజమే, ఆయన పక్షపాతి కాడు, న్యాయాన్ని జరిగిస్తాడు. దీనులకు న్యాయము జరిగించే దేవుడు. దీనత్వాన్ని కలిగి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అలాంటి వారికి ఆయన పరలోక రాజ్యాన్నే ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈరోజు అలాంటి దీనత్వం మనం కలిగి ముందుకు వెళ్ళాలి. మనము ఆయన దగ్గర నేర్చుకోగలిగినప్పుడు, ఎందుకంటే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకొనుడి. ఆయన మనకు నేర్పేవానిగా ఉన్నాడు. ఏది కావాలో అది నేర్పుతూ ఉండగా ఆయన ఇచ్చేటువంటి దీవెనలు మనకు కలిగింపజేసే న్యాయము కోసం నువ్వు పోరాడుతూ ఉండగా దేవుడు నీకు న్యాయాన్ని జరిగిస్తాడు. ఖచ్చితమైన వాగ్దానం పొందుకోవడానికి దీనత్వం కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఆ దీన మనస్సు అనే వస్త్రాన్ని మనం ధరించుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప న్యాయాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. నిజమే, అలాంటి న్యాయం దేవుడు నీకు అనుగ్రహించి నీ జీవితంలో గొప్ప దీవెనలు ఈ ఆగస్టు నెలంతా అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను జూలై నెలంతా కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆగస్టు 1వ తారీఖు ఈ మాస ప్రారంభం దేవా, బిడ్డ జీవితంలో ఏ కోరిక, ఏ ఆలోచన ఉందో ఈ మాసమంతా వారి కలిగి ఉన్న ప్రణాళికలను నెరవేర్చండి. దినదీవెనతో నింపండి. ఈరోజు ప్రభువా వారి ఆలోచనలు నెరవేర్చండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు. బిడ్డలో ఈ మాసమంతా వారి ప్రయాణాల్లో, పనులలో, తండ్రి పనిపాటల్లో తోడుగొండండి. ఈ మాసమంతా తండ్రి జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ దయచండి. ఈ దినము ప్రభు ఎవరెవరైతే జన్మదినములు జరుపుకుంటున్నారో, వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారిని ఆశీర్వదించండి. తమ ప్రియులు కోల్పోయిన వారు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలను దీవించండి, బలపరచండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందండి. నీ రక్షణలో బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.